Hi everyone, welcome back to my channel. So here we are going to discuss the topic is pre-final exam 2024 to 25. సో 10th క్లాస్ సంబంధించిన ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ పేపర్ ప్యాటర్న్ మనం చూస్తే సో ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 1 మార్క్, సో 12 మార్క్స్ అండి. 1 మార్క్ క్వశ్చన్స్ 12 ఇస్తారు, 12 మార్క్స్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 2లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8 2 జా 16 మార్క్స్. 8 2 జా 16 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో హియర్ 32 మార్క్స్. 32 మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇస్తాడు. 5 8 జా 40 మార్క్స్. 40 మార్క్స్. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 5 8 జా 40 మార్క్స్. సో టోటల్ మార్క్స్ చూస్తే మనకి 100 మార్క్స్ కి పేపర్. 100 మార్క్స్ కి పేపర్. ఓకే, మొత్తం 4 సెక్షన్స్. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3, సెక్షన్ 4 సెక్షన్స్. ఓకే, సో ఈరోజు జరిగిన ప్రీ ఫైనల్ పేపర్ గురించి మనము ఈ 4 సెక్షన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్స్. ఓకే, we will discuss that one. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లాస్ట్ వరకు చూడండి, చూసి ఒక లైక్ చేయండి. ఓకే, హియర్ సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు. 12 క్వశ్చన్స్ ఇస్తాడు, 12 మార్క్స్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది HCF ఆఫ్ 96 అండ్ 404. సో ఇక్కడ ఎలా దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ నుంచి ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేస్తాం ఈజీగా. సో ఫస్ట్ 96 కి ఫ్యాక్టరైజేషన్. సో 2 4s, 2 8s, 2 2s 4s, 2 12s, 2 6, 2 3s, 3 1s. Okay, and next here 404, 404, 2 2s 0 2. నెక్స్ట్ 2 టేబుల్ 2 1s 0 1. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 96 కి ఫ్యాక్టరైజేషన్ ఇయర్ 2 హౌ మెనీ టైమ్స్ ఇయర్ 5 టైమ్స్. 2 power 5 into 3 1 time, 3 power 1. And next 404, 404 here 2 square into 101. సో ఇక్కడ HCF ఎలా వస్తుందంటే కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ చూస్తే ఇక్కడ మనకి 2 ఉంది. HCF is equal to కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 2 ఉంది. అండ్ లోయెస్ట్ పవర్స్, సో ఈ రెండింటిలో లోయెస్ట్ పవర్ ఇస్ 2. సో 2 square that is equal to 4 is the HCF. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూస్తే ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఫైండ్ ఏబి అన్నాడు. ఫైండ్ ఏబి. సో ఏబి ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అడ్జసెంట్ ఫిగర్ ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్.
సో ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చారంటే ఏసీ ఇచ్చాడు. ఏసీ ఇచ్చాడు, ఒక యాంగిల్ ఇచ్చాడు. మనకి ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి అకార్డింగ్ టు ది ఫార్ములా, సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దిస్ ఈస్ ఆపోజిట్ మీన్స్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంది. దిస్ ఈస్ ది ఆపోజిట్ సైడ్. సో ఇది హైపోటెన్యూస్, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ లో ఉంది హైపోటెన్యూస్. సో దిస్ ఈస్ ది అడ్జసెంట్ సైడ్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏబి బై ఏసీ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ మీన్స్ sin 30. Okay, so we have to take the sin 30. Sin 30 is equal to opposite side by hypotenuse. Opposite side by hypotenuse, that is AB by AC. So మనకి sin 30 వాల్యూ 1/2 is equal to AB మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది AB. సో AC 20 ఇచ్చాడు. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2AB is equal to 20. సో AB is equal to 2ని ట్రాన్స్పోజ్ చేస్తే 20/2, 2 ones 2 tens, that is equal to 10 meters. సో AB వాల్యూ మనకి 10 meters వచ్చింది. ఓకే, సో దిస్ ఇస్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, P of x is equal to x cube, then find the value of P of minus 1/2. సో P of x is equal to x cube అన్నాడు. సో ఇక్కడ P of x అంటే P of minus 1/2. సో minus 1/2 ని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో minus 1/2 whole. సో minus 1 whole cube minus 1/2 cube means 8. This is our answer. So P of 1/2, P of minus 1/2 is equal to minus 1/8. ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే cos A is equal to 3/5, then find tan A. ట్రిగనామెట్రిక్ రేషియో క్వశ్చన్. సో ఇక్కడ cos A ఇచ్చాడు. cos A రేషియో అంటే డెఫినేషన్ ఏంటి అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి tan A ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకుంటే ట్రయాంగిల్ ABC. సో ఫస్ట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ B దగ్గర రైట్ యాంగిల్ తీసుకుంటే ఇది హైపోటెన్యూస్ అవుతుంది, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్. సో థీటా ఎక్కడ ఉంది, ఇక్కడ cos A అన్నారు. సో A ఇస్ ద థీటా అంటే ఇది ఆపోజిట్ సైడ్. ఓకే, ఇది అడ్జసెంట్ సైడ్. ఓకే, సో cos A అంటే అడ్జసెంట్ బై, సో దిస్ ఇస్ ద అడ్జసెంట్ సైడ్. ఓకే, అండ్ నెక్స్ట్ 5 is the hypotenuse. ఓకే, సో ఫైండ్ అవుట్ BC. సో మనకు ఆపోజిట్ సైడ్ కావాలి. ఓకే, బై యూజింగ్ పైథాగరస్ థీరం, రెస్ట్ ఆఫ్ ది సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే బై పైథాగరస్ థీరం. సో hypotenuse square is equal to sum of the squares of two sides, that is AC square is equal to AB square plus BC square. So 5 square AB అంటే 3 square plus BC square. So 5 square is 25, 3 square 9 plus BC square. So BC square is equal to 25 minus 9, 9 transpose, that is 16. So BC is equal to root 16, that is equal to 4. So BC వచ్చేసరికి 4. మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, tan A. సో tan A అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. ఆపోజిట్ is BC by A. So that is equal to BC is 4 by, so that is tan value. Okay, and next assertion and reason question. This one, 0 of polynomial is P of x is equal to 5x minus 10 is 2 అంటున్నాడు. సో దీని 0 వచ్చేసరికి 2 అంటున్నాడు. రీజన్ ఏమంటున్నాడంటే the 0 of the polynomial is ax plus b is minus b by a. సో మనకి ఇక్కడ ఇది జనరల్ గా 0 of the polynomial. సో లీనియర్ పాలినామిల్ యొక్క మనకి 0 minus b by a ఇది ఫార్ములా. ఓకేనా, సో 0 of the polynomial ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇచ్చిన పాలినామిల్ ని ఈక్వల్ టు 0 చేస్తాం.
ఇప్పుడు మనము అబ్జర్వ్ చేస్తే అసెర్షన్ చూస్తే p of x is equal to 5x minus 10 అన్నారు. సో దాని 0 2 అని ఇచ్చేసారు. సో ఇక్కడ మనము p of x equal to 0 చేస్తే 5x minus 10 is equal to 0, 5x is equal to 10, x equal to 10 by 5, 5 ones 5 twos. సో x is equal to, సో మనకు వాడు ఇచ్చిన రీజన్ అసెర్షన్ అనేది కరెక్ట్ అండ్ రీజన్ కూడా కరెక్ట్. సో ax ప్లస్ b is equal to 0 తీసుకుంటే ax is equal to 0 of the polynomials equal to 0. సో x is equal to minus b by. సో ఇక్కడ వచ్చిన 0 ఇది కూడా కరెక్ట్. సో మనకి బోత్ అసెర్షన్ అండ్ రీజన్ కరెక్ట్. రీజన్ is the correct explanation of assertion. Okay, and next sixth one, what is the probability of certain event ఎగ్జాక్ట్ గా జరిగిన విషయం సర్టైన్ ఈవెంట్ ఆ షూర్ ఈవెంట్ ని ఒక ప్రాబిలిటీ వచ్చేసరికి 1. ప్రాబిలిటీ 1. సర్టైన్ ఈవెంట్ అన్నా షూర్ ఈవెంట్ అన్నా 1. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిమినెంట్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ ఫార్ములా వచ్చేసరికి డిస్క్రిమినెంట్ డెల్టా ఇస్ ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4x. సో ఇక్కడ a is equal to means x square coefficient a is equal to 3, b is equal to 2, c is equal to minus. సో ఈ డెల్టా డిస్క్రిమినెంట్ లో సబ్స్టిట్యూట్ చేస్తే b square minus 4ac that is equal to b square is 2 square minus 4 into a is 3, c is minus 1. So 2 square 4 minus into minus plus 12 3 ja 4 3 ja 12 that is equal to 16. So delta is equal to discriminant 16. Okay, and next one statement question. Statement 1, statement 2. Statement 1, so ఇక్కడ true or false అని అడుగుతున్నాడు. Statement 1, if two triangles are similar అయితే then they corresponding sides are equal అన్నాడు. సిమిలర్ అంటే ఏంటి డెఫినేషన్ అంటే సేమ్ షేప్ ఉండాలి. సేమ్ షేప్ ఉంటే అవి సిమిలర్ ఫిగర్స్ అంటాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, వాటితో పాటు 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటున్నాడు అండ్ దీని కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అని చెప్తున్నాడు. సో అది స్టేట్మెంట్ ట్రూ నా ఫాల్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను 2 ఫిగర్స్ తీసుకుంటాను, 2 ట్రయాంగిల్ తీసుకుంటాను, ఒక పెద్ద ట్రయాంగిల్ ఒక చిన్న ట్రయాంగిల్. ఇవి రెండు కూడా సిమిలర్, సేమ్ షేప్. ఇక్కడ సైడ్స్ చూస్తే కరస్పాండింగ్ సైడ్స్ చూస్తే సో ఇక్కడ సైడ్ రెండు కూడా డిఫరెంట్ గా ఉంది. సో అప్పుడు మనకి ఈ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఫాల్స్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ స్టేట్మెంట్ 2 చూస్తే 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్. ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ ని మనం 2 ట్రయాంగిల్ తీసుకుందాం, ఇక్కడ కూడా 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అంటున్నాడు. ఓకే, దేర్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో స్టేట్మెంట్ 2 అనేది ట్రూ. ఓకే, స్టేట్మెంట్ ఏ ఫాల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ ట్రూ. సో ఇక్కడ నెక్స్ట్ 9th క్వశ్చన్ చూస్తే గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాయమంటారు. 2 వేరియబుల్స్ ఎక్స్ వై వచ్చే విధంగా మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ లో రాయమంటారు. సో మన ఇష్టం ఏదైనా ఎలాగైనా రాసుకోవచ్చు. సో నేను 2x ప్లస్ 3y మైనస్ 24 ఇస్ ఈక్వల్ టు. సో దిస్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ అంటే ax ప్లస్ by ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్ లో వచ్చే విధంగా మనం ఈక్వేషన్ ఎక్స్ వై టర్మ్ ఉండే విధంగా మనం, సో ఇది ఎగ్జాంపుల్ గా రాసాం. 2x ప్లస్ 3y మైనస్ 24 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, అండ్ నెక్స్ట్ 10th క్వశ్చన్, హౌ మెనీ టాంజెంట్స్ ఎగ్జిస్ట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ అంటారు. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ మనం డ్రా చేయొచ్చు అంటారు. చూస్తే సో దిస్ ఇస్ ద సర్కిల్. సో ఎక్స్టర్నల్ పాయింట్ ని మనం p గా తీసుకుంటే హ్యావ్ టు డ్రా ఏ 2 టాంజెంట్స్. ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? 2 టాంజెంట్స్. దిస్ ఇస్ 1,
టూ tangents ని రాయవచ్చు ఎక్స్టర్నల్ పాయింట్. అండ్ నెక్స్ట్ దిస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక ఏపీ సిరీస్ ఇచ్చాడు 2, 4, 6, 8 అన్నాడు. సో ఇక్కడ మనకి మ్యాచింగ్ చేయాలి. డి ఎంత డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ అని. సో ఇక్కడ ఈ కామన్ డిఫరెన్స్ లో ఫస్ట్ టర్మ్ a1 is equal to 2, a2 is equal to 4, a3 is equal to 6 and a4 is equal to 8. ఓకే, అయితే సో ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది? కామన్ డిఫరెన్స్ d is equal to సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ 4 మైనస్ ఫస్ట్ టర్మ్ దట్ ఈస్ ఈక్వల్ టు. సో ఆప్షన్ ఏ ఫస్ట్ వన్కి. నెక్స్ట్ 3 థర్డ్ టర్మ్ ఏమవుతుంది 6. నెక్స్ట్ a4 మైనస్ a2 అంటున్నాడు. a4 మైనస్ ఫోర్త్ టర్మ్ ఏంటి 8 మైనస్ a2 అంటే సెకండ్ టర్మ్ 4 దట్ ఈస్ ఈక్వల్ టు 4. సో దిస్ ఈజ్ ఓకే. సో మనం ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఏ సి ఇది ఆప్షన్ కరెక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ లో లాస్ట్ క్వశ్చన్ చూస్తే డ్రా ఏ రఫ్ ఫిగర్ ఆఫ్ ది కోన్ విత్ బేస్ రేడియస్ ఆర్ సెంటీమీటర్ అండ్ స్లాంట్ ఎల్ సెంటీమీటర్ అన్నాడు. రేడియస్ స్లాంట్ హైట్ ఇచ్చాడు. కోన్ అంటున్నాడు. సపోజ్ ఇప్పుడు మనం రఫ్ స్కెచ్ అన్నాడు కాబట్టి కోన్ షేప్. దిస్ ఈస్ ద కోన్ షేప్. ఓకే, సో దిస్ is the radius, this is the height. So this is the slant height, L centimeter, slant height. So this is the radius, R centimeter. Okay, so this is a rough sketch, solve the question. Okay, so these are the 1 mark questions. Okay, next 4 marks questions. So next section 2, so 2 marks questions. So 8 questions ఇస్తారు. 8 2 ja 16 marks. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా. ఫైండ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్ హూజ్ ద రేడియస్ ఈజ్ 7 సెంటీమీటర్. సో ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. గివెన్ రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ r is equal to 7 centimeter and TS total surface area of hemisphere is equal to 3 pi r square is the formula. So 3 into pi value is 22/7, radius 7 into 7 ones cancel. So 22 66 into 7 6 are 42, 7 6 are 42 plus 46. So 46 centimeter square. Okay, so this is the 13th question. And next 14th question. Tuesday, second one. The end points of line segment AB -1, 0, 3, 2. Find the midpoint of line segment. So ఇప్పుడు ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటే this is the AB is the line segment. So AB -1, 0 వచ్చేసరికి -3, సో మిడ్ పాయింట్ P ని x, y గా తీసుకుంటే సో ఈ మిడ్ పాయింట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్ ఫార్ములా వచ్చేసరికి మిడ్ పాయింట్ ఆఫ్ ఏ లైన్ సెగ్మెంట్. So P of x, y is equal to x1 plus x2/2, y1 plus y2/. So this is the formula. So x1 plus x2, this is x1 y1 x2 y2. So తీసుకుంటే 3 -1 plus 3/2, 0 plus 2,
0 plus 2 by 2. So that is equal to 2 by 2 comma 2 by 2. Cancel cheste. So here 1. That is equal to 1 comma 1. This is the midpoint. Midpoint 1 comma 1. And next one. So 15th question. Calculate the length of the tangent from a point 5 cm away from the center of a circle radius 3 cm is radius 3 cm. Find the length of the tangent. The distance between the center to the external point is 5 cm is given. So if you draw a diagram, this is a circle. It's an external point P. Take the external point P. So this is a radius. Radius, suppose say take C. This is A. This one. So this radius is 3 cm. The distance between center to the point, external point, 5 cm. This is take E. And find the length of the tangent. This find out length. Ante AP length enta adu. So the length of the tangent to the radius of circle is angle is 90 degrees. So triangle ACP తీసుకుంటే ఇక్కడ radius. So radius ఏమి ఇచ్చారు ఒకసారి. The radius R is equal to 3 cm. So next the distance between center to external point take that is E is equal to 5 cm. And length of the tangent L ni find out. So take right angle triangle by Pythagoras theorem. Right angle opposite lo undi hypotenuse. So మనం PC square is equal to M అవుతుంది. AC square plus AP square. సో మనకి మన PC కావాలి, AP కావాలి. సో AP కావాలి. PC ఇచ్చాడు 5 square plus AC is 3 square. So AP square కావాలి. This is 25. This is 99 AP square. So 9 transpose చేస్తే AP square is equal to 25 minus 9, that is equal to 16. AP is equal to square root of 16, that is equal to 4 centimeters. So AP is the length of the tangent, 4 centimeter. So this is the 4 centimeter. Okay. And next one. So ikkada 16th question is 2x square minus x plus 1 is equal to x of x plus 1. The quadratic equation are not explained. So ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా అని. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ ఏంటంటే, సో ద హైయెస్ట్ పవర్ హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎ టర్మ్ ఇస్ 2 ఉంటే మనకి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2 వస్తుందా లేదో ఒకసారి ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు తెలుస్తుంది. సో ఎలా చేయాలి? సో ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ 2x square minus x plus 1 x into x plus 1. So 2x square minus x plus 1 x into x square x into 1 x. So ఈ x square plus x ని ట్రాన్స్పోజ్ చేయండి. 2x square minus x plus 1. సో రెండు ప్లస్లే, minus x square minus x is equal to 2x square minus x square minus x minus 2x plus 1 is equal to 0. So if you observe this, the highest power is here of a term is degree. So the given equation is quadratic equation. Okay. And next 17th question. Express the tan A and cos A. Tan A, cos A in terms of secant A లోకి టర్మ్స్ లోకి మార్చమంటున్నాడు. సో ఇక్కడ మనకి సెకండ్ ఐడెంటిటీ చూస్తే ట్రిగనామెట్రీలో సెకండ్ ఐడెంటిటీ చూస్తే secant square A minus tan square A is equal to 1 ఫార్ములా. సో మనకి tan A కావాలి, tan in terms of secant A లో కావాలి. tan A ఇక్కడ వచ్చేసి tan square ఇక్కడ పంపించేసాం, 1 it అవుతుంది. సో tan square A is equal to secant square A minus 1. Okay.
So tan A is equal to square root of secant square A minus 1. Take the plus or minus. Okay. So this is the first one. Tan. Next cos. Cos name రాయొచ్చు 1 by secant. So this is the second. Okay. Next, give two different examples of pair of figures which are always similar and always similar ఉండాలి. అలాంటివి ఏంటివి అంటే pair of equilateral triangles, squares, circles. ఇవి pair of figures which are always similar. So triangle తీసుకుంటే two triangle తీసుకుంటే these are the equilateral triangle. And squares తీసుకుంటే all sides కూడా equal. And circles తీసుకున్నా కూడా similar, always similar. Okay, these three. So and next one, and next question, find the quadratic equation whose sum and product of the zeros tan 45 secant 60. సో ఇక్కడ మనకి ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడగడం జరిగింది. సో కాంబినేషన్ ఏంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్లస్ ట్రిగనామెట్రిక్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి పేపర్ ట్విస్ట్ చేయడం కోసము, చేయకుండా ఉండటం కోసము ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంటారు. సో అప్పుడు మనకి 2 చాప్టర్స్ కలిపి ఒకటే క్వశ్చన్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ tan 45 అంటే తెలియాలి. tan 45 అంటే tan 45 degrees 1, secant 60 degrees is equal to, అంటే ఇప్పుడు ఏంటి, ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ 1 and 2, 1 కి 2 కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూస్తే గివెన్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు tan 45 అంటే tan 45 అంటే అండ్ product of the zeros alpha beta is equal to secant 60 degrees అంటే okay. So therefore the quadratic equation is equal to k square into x square minus alpha plus beta into x alpha beta. This is the quadratic equation general form. So here the k into so x square alpha plus beta, sum of the zeros is 1 into x, alpha plus beta is, so if k is equal to 1 then x square minus x plus, so therefore quadratic equation is x square minus x plus, okay. So these are quadratic equation. సో ఇలాంటి క్వశ్చన్స్ గ్యారెంటీగా మనం ఫైనల్ ఎగ్జామ్లో కూడా రావడానికి ఛాన్స్ ఎక్కువ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ 2 మార్క్స్ క్వశ్చన్లో లాస్ట్ వన్ 28th క్వశ్చన్, డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్. ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, ఈ సిచ్యువేషన్ యూస్ చేసి ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయమని. ఇట్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ బేసిక్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి 2 మార్క్స్కి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఏ కైట్ ఈజ్ ఫ్లయింగ్, హైట్ ఈజ్ 60 meters from the ground. String means here the thread attached to the kite temporarily tied to a point on the ground. Inclination of string, so inclination means form a straight line from the ground to the top, so that here ground the angle is 60 degrees. So ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే హైట్ ఆఫ్ ది కైట్, సపోజ్ కైట్ ఇక్కడ ఉందనుకుందాం, కైట్. So this is the height of the kite, that is 60 meters. Okay, this is the string. Okay, so form an inclination angle
is here 60 degrees. So A, B, C. Okay. So this is a rough sketch. Height, angle, inclination of angle 60. Okay. This is the ground. Okay. So 20th question. 2 marks questions. Okay. And next 4 marks questions. Next 4 marks questions. So 4 marks questions మనకి సెక్షన్ 3 లో 32 మార్క్స్ 8 క్వశ్చన్స్ ఇస్తాడు. 8 4 32 మార్క్స్. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్డ్ వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. సో మనము ఇంతకుముందు ప్రాబబిలిటీ గురించి మనము మన ఛానల్లో చూడవచ్చు. ప్రాబబిలిటీ గురించి అన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ ప్రాబబిలిటీలో మనము 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రాబబిలిటీ డెఫినేషన్, అకార్డింగ్ టు ది ప్రాబబిలిటీ డెఫినేషన్, how to find out probability. So the number of favorable outcomes by total number of possible outcomes. So ఇక్కడ ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్, ఇక్కడ మనకి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ కాబట్టి 52 కార్డ్స్, దట్ ఈస్ డినామినేటర్. సో న్యూమరేటర్ మనం ఏమి కనుక్కోమన్నాడు అనేది న్యూమరేటర్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నాన్ ఫేస్ కార్డ్స్ అండ్ ఏ బ్లాక్ కింగ్ కార్డ్, ఇక్కడ 2 క్వశ్చన్స్ ప్రాబిలిటీ అడుగుతుంది. ఈ నాన్ ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి, మన ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి, సో మనకి మొత్తము 52 కార్డ్స్లో 26 బ్లాక్, రెడ్, స్పేడ్, క్లబ్, డైమండ్, హార్ట్, ఇలా 13 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో 13లో మనకి మొత్తం 4 13స్లో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. టోటల్ మనకి 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఇక్కడ నాన్ ఫేస్ కార్డ్స్ అంటారు 12. 52లో 12 తీసేస్తే నాన్ ఫేస్ కార్డ్స్ వచ్చేసరికి 40 ఉంటాయి. 40కి ప్రాబిలిటీ. అండ్ నెక్స్ట్ ఏ బ్లాక్ ఆఫ్ కింగ్ కార్డ్ అండి. సో బ్లాక్ కార్డ్స్ మనకు 26 ఉంటాయి. 13 స్పేడ్, క్లబ్ లో 1 సో టోటల్ 2 బ్లాక్ కింగ్ కార్డ్స్, దానికి ప్రాబిలిటీ అడుగుతుంది. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ మనము ఏం రాయాలి అంటే, సో గివెన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్ అవుట్కమ్స్ n of s is equal to 52. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసరికి ఏ నాన్ ఫేస్ కార్డ్స్ మొత్తం మనకి 40 ఉంటాయి. సో ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ నాన్ ఫేస్ కార్డ్, సో దట్ టేక్ ఈవెంట్ గా తీసుకుంటే n of E1 is equal to total 40. Okay. So probability of E1 is equal to n of E1, favorable outcomes. So that is total number of outcomes n of s, that is equal to 40 by 50. So 4 10s, 4 1s, 4 3s. So 10 by 30. Okay. So non-face cards 40. So the probabilities. Next, second one, a black king card. So a black king card. So even on type black king cards ante the number of favorable outcomes. So the number of favorable outcomes ఎన్ని ఉంటాయి ఇక్కడ. సో టేక్ n of ఈవెన్ 2 గా తీసుకుంటే టోటల్ 2 ఉంటాయి. సో దీని ప్రాబిలిటీ ఏమవుతుంది, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బ్లాక్ కింగ్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు n of E2 by n of s. సో n of E2 అంటే 2 by టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 50, 2 1s 2 26, that is equal to 1 by 26. Okay. So this is about the 21st question. This is a 4 marks question. Okay. And next, so find the roots of quadratic equation is given by factorization method. So roots find out చేయమంటున్నాడు factorization method ద్వారా. సో దీని యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో given quadratic equation 2x square minus x plus 1 by 8 is equal to 0. సో ఇక్కడ మనము LCM 8 గా తీసుకుంటే 8 times 8 2 జా
16x square, ఇక్కడ కూడా 8 times, 8x plus here 1 time is equal to 0. 8 ట్రాన్స్పోజ్ చేస్తే 0 అయిపోతుంది. 16x square minus 8x plus 1 is equal to 0. సో ఇక్కడ మనము మిడిల్ టర్మ్ 8x ఉంది. ఈ మిడిల్ టర్మ్ 8x ని స్ప్లిట్ చేయాలి. సో 16x square into 1 that take 4x plus minus 4x minus 4x. 4 4 ja 16, x into x square, minus into minus plus 16x square. సో ఇక్కడ ఏం చేస్తాం, 16x square. సో ఇక్కడ 8x ప్లేస్ లో minus 4x plus 1 is equal to 0. సో ఈ రెండు టర్మ్స్ లో నుంచి 4x కామన్ తీస్తాం. here 4x ఉంటుంది, ఇక్కడ -1. ఈ రెండిట్లో నుంచి -1 కామన్ తీస్తే 4x minus 1 is equal to 0. ఈ రెండు టర్మ్స్ లో నుంచి 4x minus 1 కామన్ తీసాం. 4x minus 1 is equal to 0. సో ఇక్కడ 4x minus 1 is equal to 0, 4x is equal to 1, x equal to 1/4 ఒకటి. అండ్ నెక్స్ట్ సేమ్ 4x minus 1 is equal to 0, 4x is equal to 1, x is equal to 1/4. So the roots are 1/4 comma 1/4. Okay. And next one. And next 23rd question. 2 cubes each of volume 64 centimeter cube. 2 cubes and so joined end to end అంటాడు. Find the surface area of the resulting total surface area of the cuboid. So 2 cubes తీసుకుంటే so 2 cubes form a resulting cuboid అండి. టూ క్యూబ్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టూ క్యూబ్స్. సో టోటల్ ఇది మొత్తము లెంత్ అనుకుంటే, సో క్యూబాయిడ్ లో 2 క్యూబ్స్ అంటే సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్, హైట్. సో ఇక్కడ ఏమొస్తుంది లెంత్, సపోజ్ క్యూబ్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంది. సో ఈ లెంత్ ఏమవుతుంది a ప్లస్. సో ఇక్కడ బ్రెడ్త్ a, ఇక్కడ హైట్ కూడా ఓకేనా. సో అయితే ఇక్కడ లెంత్ డబుల్ అయింది, 2 క్యూబ్స్ కాబట్టి లెంత్ a ప్లస్ a. ఇక్కడ బ్రెడ్త్ అలాగే ఉంది, హైట్ కూడా అలాగే ఉంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్ ఇచ్చాడు. ఈవెన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ is equal to, so that is a cube. Formula a cube is equal to 64 centimeter. So a is equal to cube root of 64. A is equal to cube root of 4 into 4 into 4, 64. So that is equal to 4 centimeters. So a is equal to 4 centimeters. Okay. So ఇప్పుడు లెంత్ ఎంత అవుతుంది, బ్రెడ్త్ ఎంత అవుతుంది, హైట్ ఎంత అవుతుంది. సో హియర్ లెంత్ వచ్చేసరికి 2 క్యూబాయిడ్స్ కాబట్టి లెంత్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 4 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. అలాగే బ్రెడ్త్ b ఈజ్ ఈక్వల్ టు a నే సైడ్ దట్ ఈస్ 4 సెంటీమీటర్. అండ్ హైట్ కూడా సేమ్ మారదు, దట్ ఈస్ a 4 సెంటీమీటర్. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి, TSA టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. సో హియర్ ద so formula, right, TSA of resulting total surface area, resulting cuboid is equal to 2 of LB plus BH plus HL. This is a formula. So 2 into LB, L into B, 8 into 4 plus BH 4 into 4 plus HL 4 into 8.
సో దీన్ని సింప్లిఫై చేస్తే 2 into 8 4 జా 32 ప్లస్ 4 4 జా 16 30. సో 2 into 32 64 70 80 అవుతుంది. సో దిస్ ఈస్ 160 centimeter square. 160 centimeters square. So this is the 23rd. And next question. Prove that secant of 1 minus sin A into secant A plus tan A is equal to 1 అని ప్రూవ్ చేయమంటారు. సో ఇక్కడ మనము ఏం చేద్దాం, ఫస్ట్ LHS తీసుకుందాం. LHS secant A into 1 minus sin A into secant A plus tan A. ఇది LHS. సో secant A మల్టిప్లై చేస్తే secant A into 1 secant A minus secant A into sin A into secant A plus tan A. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే secant A మైనస్ secant A ఇంటూ tan A. secant A ని మనము 1 by cos A రాసుకోవచ్చు. secant A మైనస్ 1 by cos A ఇంటూ sin A ఇంటూ secant A ప్లస్ tan A. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సైన్ బై కాస్ tan secant A మైనస్ tan A ఇంటూ secant A ప్లస్ tan A మైనస్ B ఇంటూ A ప్లస్. అబ్జర్వ్ చేస్తే A మైనస్ B ఇంటూ A ప్లస్ A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ఫామ్లో రాయొచ్చు. సో ఏమవుతుంది, ఇది secant స్క్వేర్ A మైనస్ tan స్క్వేర్ secant square A minus tan square. So this is the second identity is equal to 1, that is RHS. Second identity, trigonometry lo second identity secant square A minus tan square A is equal to 1 formula. దాని ప్రకారం మనము secant square A minus tan square is equal to 1 రాస్తాం. Okay, and next one. 25th question చూస్తే prove that length of tangents drawn from the an external point to a circle are equal. length of the tangents రెండు కూడా ఎక్స్టర్నల్ పాయింట్ ను డ్రా చేసినప్పుడు ఆ రెండు లెంత్స్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వల్ అని చెప్పమన్నారు. ఎలా ప్రూవ్ చేయాలి? సో ఇక్కడ మనము సర్కిల్ తీసుకుందాం. టేక్ హియర్ ఎక్స్టర్నల్ పాయింట్, డ్రా ఏ టూ టాంజెంట్స్. ఈ రెండు కూడా, సో దిస్ ఇస్ ద టేక్ ద సెంటర్. ఓకే, సెంటర్ ఓ ఏ పి. ఓకే, రేడియస్ నుంచి టాంజెంట్ ఫామ్ అయ్యే యాంగిల్ వచ్చేసరికి 90 degrees ఉంటుంది. సో డ్రా దిస్ వన్, సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్. సో ఇక్కడ ఏపీ ఈజ్ ఈక్వల్ టు పిబి అని ప్రూవ్ చేయాలి. లెంత్ ఆఫ్ ది టూ టాంజెంట్స్ ఇవి రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి ఇచ్చిన స్టేట్మెంట్. సో అందుకు మనము ఈ రెండు ట్రయాంగిల్ తీసుకుంటాం. ఈ రెండు ట్రయాంగిల్ ని మనము కాంగ్రెంట్ అని ప్రూవ్ చేస్తే ఈ రెండు కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. సో అందుకు ఫ్రమ్ ఫిగర్ నుంచి ట్రయాంగిల్ ఏఓపి అండ్ ట్రయాంగిల్ బిఓ. ఓకే, రెండు ట్రయాంగిల్ నుంచి ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. రేడి కామన్, రేడి రెండిట్లో రేడియస్ కామన్. అండ్ ఓపి యాంగిల్ ఓఏపి, ఓఏపి ఈజ్ ఈక్వల్ టు ఓబి, దిస్ ఈజ్ 90 degrees. And next OP is equal to OB, that is common side. Common side, OP is the common side of these two triangles, 90 degrees. So ఇప్పుడు చూస్తే టూ సైడ్స్ ఈ రెండు హైపోటెన్యూస్ ఉంటాయి. సో హైపోటెన్యూస్ అంటే RHS కాంగ్రెన్స్. ఓకే, సో ట్రయాంగిల్ AOP is congruence to triangle BOP by
RHS రూల్. సో RHS రూల్ ఇచ్చి ఈ రెండు కాంగ్రటెంట్ అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎందుకు అవుతాయి? AP is equal to BP, that is CP corresponding parts congruent triangles. సో ఈ రెండు ఈక్వల్ అంటే ఏంటి? సో గివెన్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్స్ అనేవి ఈక్వల్ అనే కదా. సో therefore the length of tangents drawn from the external point to a circle are equal. Hence proved. Okay. So this is about the 25th question. And next one. See here, 26th question. Write the formula to find the median. Median ki formula adugutunnadu. What here? Median. So median ki formula. అయితే గ్రూప్ డేటాలో median formula and explain the each term అంటారు. సో ఇక్కడ median is equal to L plus n by 2 minus CF by F into H. ఇది ఫార్ములా. దీంట్లో ఈచ్ టర్మ్ L అంటే లోయర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. నెక్స్ట్ n is total number of observations. Okay. And next F means frequency of model class or median class. Frequency of median class. Next CF, cumulative frequency of preceding of model class or median class. Okay. Next H is equal to class size of median class. Okay. So this is about the 26th question. Okay. ఇలాంటి క్వశ్చన్స్ సో మనకి మీను మోడు మీడియం సో గ్యారంటీగా ఈ క్వశ్చన్ కూడా మన పబ్లిక్ ఎగ్జామ్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే. నెక్స్ట్ వన్. See the next question. In a flower bed there are 23 rose plants in the first row. ఎన్ని ఉన్నాయి? 23 in the first row, 21 in the second row, 19 in the third row, and so on. There are 5 rose plants in the last row. So how many roses are in the flower bed? ఆ flower bed మీద ఎన్ని roses ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి టోటల్? n. సో ఇక్కడ మనకి సిరీస్ చూస్తే ద గివెన్ సిరీస్ దట్ ఈస్ ఏపీ చూస్తే ఫస్ట్ రో రోజ్ ప్లాంట్స్ 23, సెకండ్ రో 21, third row 9, and so on. And the last row is there are 5 plants. Okay, that is last row means last, that is n, that is equal to 5. Total 5 rows. So ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ A is equal to 23 and second term A2 is equal to 21. Okay, and common difference E is equal to second term minus first term, 21 minus 23, that is equal to minus. Common difference E is equal to minus 2. And find the number of rows. How many rows are in the flower bed? And ఎన్ని rows ఉన్నాయని ఒకసారి చూద్దాం. So we know that
we know that an formula, an is equal to a plus n minus 1 into, so an ఇచ్చాడు 5 rows plants అన్నారు. So 5 is equal to a is first term plus n minus 1 into d is the common difference minus 23 ట్రాన్స్పోజ్ చేస్తే 5 minus 23, so n minus 1 into minus, ఓకే. సో ఇక్కడ మనం చూస్తే 5 minus 23 minus 18, minus 2 కూడా ట్రాన్స్పోజ్ చేసాం by minus 2 is equal to n minus 1. So 2 1s, 2 9s, minus minus cancel. 9 is equal to n minus 1. So that is equal to n is equal to 9 plus 1, that is equal to 10. So the number of rows are, therefore the number of rows in a flower bed. So n is equal to 10 now. N is equal to 10. And next one. So 4 marks లో లాస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ బై అబ్జర్వింగ్ ద గివెన్ గ్రాఫ్. సో ఒక గ్రాఫ్ ఇచ్చారు. సో ఈ గ్రాఫ్ను అబ్జర్వ్ చేస్తూ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇలాంటి క్వశ్చన్స్ యాక్చువల్గా 2 మార్క్స్ ఇస్తారు. సో ఇప్పుడు 4 మార్క్స్ ఇస్తున్నారు. బై లక్కీగా మనకి ఈజీగా మనం మార్క్స్ని గెయిన్ చేయొచ్చు ఈ క్వశ్చన్. చూస్తే అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ చూస్తే నేమ్ ఆఫ్ ద పాలినామియల్ రిప్రజెంటెడ్ బై ద గ్రాఫ్. సో ఈ గ్రాఫ్ని ఏమంటామని అంటున్నాడు. దాన్ని దట్ ఈస్ షేప్ ఆఫ్ ది పారాబోలా అంటారు. ఓకే. అండ్ హౌ మెనీ రియల్ జీరోస్ ఫర్ దిస్ పాలినామియల్ అన్నాడు. ఈ పాలినామియల్లో ఎన్ని రియల్ జీరోస్ ఉన్నాయంట. సో ఇక్కడ మనకి ఏదైతే ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుందో ఆ పారాబోలా దాన్ని మనము రియల్ జీరోస్గా తీసుకుంటాము. ఓకే. సో 2 రియల్ జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. సో ఆ జీరోస్ రియల్ జీరోస్ ఏంటివి అంటారు. -4, 2. ఓకే. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. సో ఆ రెండు జీరోస్ యొక్క సమ్ అడుగుతున్నాడు. -4 + 2 సమ్ చేస్తే -2. ఓకే. దిస్ ఇస్ సింపుల్, ఈజీగా 4 మార్క్స్ వస్తుంది. ఓకే. సో రియల్లీ లైక్ మై వీడియోస్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.